డబ్బు మన జీవితంలో ఎంత ముఖ్యమో కదా. కాని కొన్నిసార్లు తెలివైన వాళ్లు కూడా డబ్బు విషయంలో ఎందుకంత తేలిగ్గా తప్పులు చేస్తారు? ఎప్పుడైనా అనిపించిందా? పదండి, ఈరోజు మన బ్రెయిన్, డబ్బు మధ్య ఉన్న విచిత్రమైన బంధం వెనుక ఉన్న సైన్స్ను కొంచెం సరదాగా చూద్దాం. సరే, ముందుగా ఒక పజిల్. మార్కెట్లో చాలామంది ఇన్వెస్టర్లు డబ్బు పోగొట్టుకుంటున్నారని మనందరికీ తెలుసు. అయినా సరే వాళ్ళు ట్రేడింగ్ ఆపట్లేదు. పైగా రోజురోజుకి లక్షల్లో కొత్తవాళ్లు మార్కెట్లోకి వస్తూనే ఉన్నారు. ఎందుకిలా? ఇది నిజంగా పెద్ద మిస్టరీనే. నిజానికి ఈ విచిత్రమైన పరిస్థితికే ఒక పేరుంది. దాన్ని ఇన్వెస్టర్స్ పారాడాక్స్ అంటారు. అంటే ఇన్వెస్టర్ల ప్రవర్తనలోని వైరుధ్యం. మరి దీనికి సమాధానం ఎకనామిక్స్ పుస్తకాల్లో దొరకదు. మనం మన బ్రెయిన్లోకి ఒక లుక్కేయాలి. అక్కడే అసలు కథంతా ఉంది. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. జస్ట్ 3 ఏళ్లలో, అంటే 2020 నుంచి 2023 మధ్యలో ఇండియాలో డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య 4 కోట్ల నుంచి ఏకంగా 12 కోట్లకు పైగా పెరిగింది. అంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఇది మామూలు పెరుగుదల కాదు, ఒక సునామీ లాంటిది. అయితే ఇంతమంది మార్కెట్లోకొస్తున్నారంటే అంతా సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అనుకుంటే పొరపాటే. ఇక్కడే మన పజిల్కి సమాధానం దొరుకుతుంది. అది బిహేవియరల్ ఫైనాన్స్ అనే ఒక అద్భుతమైన ఫీల్డ్లో. ఇది మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుండో కనిపెట్టే ఒక డిటెక్టివ్ కిట్ లాంటిది. డబ్బు విషయానికొచ్చేసరికి మన ఆలోచనలు ఎలా దారి తప్పుతాయో ఇది బయటపెడుతుంది. సరే, మరి ఆ డిటెక్టివ్ కిట్ని తెరిచి చూసేద్దామా? డబ్బుని చూడగానే మన బ్రెయిన్ ఎలాంటి గారడి చేస్తుందో తెలుసుకుందాం రండి. అసలు ఈ బిహేవియరల్ ఫైనాన్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది సైకాలజీ, ఎకనామిక్స్ల కాంబో. డబ్బు విషయంలో మనం తీసుకునే నిర్ణయాలు కేవలం లెక్కలమీద, లాజిక్ మీద ఆధారపడి ఉండవని, మన ఇమోషన్స్, మన మూడ్ కూడా పెద్ద రోల్ ప్లే చేస్తాయని చెబుతుంది. చూడండి, పాతకాలపు ఎకనామిక్స్ అంటే ట్రెడిషనల్ ఫినాన్స్ ఏమనుకుంటుందంటే ఇన్వెస్టర్లు ఎప్పుడూ పక్కా లాజికల్గా ఒక క్యాల్క్యులేటర్లాగా ఆలోచిస్తారని. కానీ బిహేవియరల్ ఫినాన్స్ ఏమంటుందంటే హలో, ఇన్వెస్టర్లు మనుషులు, రోబోలు కాదు అని. అంటే మనలో ఇమోషన్స్ ఉంటాయి, భయాలుంటాయి, ఆశలుంటాయి. అవే మన నిర్ణయాలను శాసిస్తాయని చెబుతుంది. ఒకటి ఐడియల్ ప్రపంచం, ఇంకొకటి రియల్ ప్రపంచం. అయితే రీసెర్చ్ ఏం చెబుతోందంటే మన బ్రెయిన్లో మనల్ని తప్పుదారి పట్టించే ఒక 3 విలన్లున్నారట. సైకలాజికల్ బయాసెస్ అంటారు వీటిని. మన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు బెడిసి కొట్టడానికి కారణం చాలా వరకు వీలే. మరి ఎవరా విలన్లు? వాళ్లనొకసారి కలుద్దాం. మొదటి విలన్ లాస్ అవర్షన్. పేరు కొంచెం టెక్నికల్గా ఉన్నా విషయం చాలా సింపుల్. ఉదాహరణకి, మనకి ఒక 1000 రూపాయలు దొరికితే కలిగే ఆనందం కన్నా మన జేబులోంచి ఒక 1000 రూపాయలు పోతే కలిగే బాధ చాలా చాలా బలంగా ఉంటుంది. అంటే మన బ్రెయిన్ లాభం కన్నా నష్టానికి ఎక్కువ రియాక్ట్ అవుతుంది. నష్టమంటే అస్సలు తట్టుకోలేదు. ఈ గ్రాఫ్ చూడండి, ఇదే విషయాన్ని చాలా క్లియర్గా చూపిస్తోంది. దీన్నే ప్రాస్పెక్ట్ థియరీ అంటారు. గెయిన్స్ వచ్చినప్పుడు కలిగే ఆనందం లైన్ నెమ్మదిగా పైకి వెళ్తుంటే, లాస్ వచ్చినప్పుడు కలిగే బాధ లైన్ మాత్రం జర్రున కిందకు పడిపోతోంది. చూసారా? సైకలాజికల్గా నష్టం యొక్క నొప్పి లాభం యొక్క సంతోషం కన్నా దాదాపు 2 సరిగ్గా ఈ భయం వల్లే చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఒక స్టడీ ప్రకారం 60% ఇన్వెస్టర్లు నష్టాల్లో ఉన్న తమ స్టాక్స్ను అట్టే పట్టుకుని వేలాడతారట. ఎందుకంటే ఆ స్టాక్ని అమ్మేస్తే ఆ నష్టాన్ని అధికారికంగా ఒప్పుకున్నట్టవుతుంది. ఆ నొప్పిని భరించడం ఇష్టం లేక అయ్యో ఎప్పటికైనా పెరుగుతుందిలే అని ఆశతో ఎదురుచూస్తూ ఉంటారు. ఇక మన రెండో విలన్ హర్డ్ మెంటాలిటీ. అదేనండి, గొర్రెల మంద మనస్తత్వం. ఒక గొర్రె వెళ్తే మిగతావన్నీ గుడ్డిగా దాని వెనుకే వెళ్తాయి కదా, అచ్చమలాగే. మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పుడు, మనకు సొంతంగా ఏం చేయాలో తోచనప్పుడు అందరూ ఏం చేస్తున్నారో అదే చేసేయడం. వాళ్ళు కొంటే కొనడం, అమ్మితే అమ్మేయడం. ఈ డేటాలో ఒక చాలా ముఖ్యమైన విషయముంది. 25 ఏళ్ల లోపున్న యంగ్ ఇన్వెస్టర్లలో ఈ హర్డ్ మెంటాలిటీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. బహుశా సోషల్ మీడియా, ట్రెండ్స్ వాళ్లమీద ఎక్కువ ప్రభావం చూపించడం దీనికొక కారణం కావచ్చు. సోషల్ మీడియా వల్ల ఈ ట్రెండ్ మరింత పెరిగిపోతోంది. ఒక ట్వీట్, ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ మార్కెట్ను మొత్తం అటూ ఇటూ ఊపేయగలదు. ముఖ్యంగా మిడ్ క్యాప్ స్టాక్స్లో. సోషల్ మీడియాలో వచ్చే టాక్కి, వాటి ధరల్లో వచ్చే మార్పులకి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉందని ఈ డేటా చెబుతోంది. ఓకే, ఇక మన లిస్టులో ఆఖరి విలన్
ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అతి విశ్వాసం. నాకని తెలుసు, మార్కెట్ నా చేతిలో ఉంది, నేనేం చెప్తే అదే జరుగుతుంది అని మనల్ని మనం ఎక్కువగా ఊహించుకోవడం. మార్కెట్ను ప్రెడిక్ట్ చేయడం నాకన్నా బాగా ఎవరికీ రాదు అనుకోవడమన్నమాట. ఈ చార్ట్ చూడండి, ఒక ట్రెండ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియో సైజు అంటే వాళ్ళు మేనేజ్ చేసే డబ్బు పెరిగే కొద్దీ వాళ్లలో ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతూ వెళ్తుంది. కొన్ని విజయాలు రాగానే ఇక మనల్ని ఆపేవారే లేరనే ఫీలింగ్ వచ్చేస్తోంది. సరే, థియరీ బానే ఉంది. మరి మన ఇండియన్ మార్కెట్లో ఈ విలన్లు నిజంగా ఎలా పనిచేశారో చూద్దామా? రీసెంట్గా జరిగిన 2 పెద్ద సంఘటనలను తీసుకుని ఒక కేస్ స్టడీలాగా చూద్దాం. ఈ టైమ్ లైన్ చూడండి. ఇది మార్కెట్కు ఒక డ్రమాటిక్ పీరియడ్. 2020లో కోవిడ్ క్రాష్, ఆ తర్వాత రీటైల్ ఇన్వెస్టర్ల బూమ్, మళ్లీ 2023లో అదానీ హిండెన్బర్గ్ సంక్షోభం. ఒకేసారి భయం, ఆశ రెండూ పోటీపడ్డాయి. ఇన్వెస్టర్ల సైకాలజీకి ఇది ఒక పెద్ద అగ్నిపరీక్ష లాంటిది. ఈ చార్ట్స్ ఒక ఇంట్రెస్టింగ్ డిస్కనెక్ట్ను చూపిస్తున్నాయి. చాలామంది ఇన్వెస్టర్లు మేము మోడరేట్ రిస్క్ తీసుకుంటాం అని చెప్పినా అసలు మార్కెట్ను డ్రైవ్ చేస్తుంది మాత్రం యంగ్ జనరేషన్, 18 నుంచి 45 ఏళ్ల మధ్యవాళ్లు. టెక్నాలజీతో పెరిగిన ఈ తరం వాళ్ల కొత్త అలవాటులను, ఆలోచనలను మార్కెట్లోకి తీసుకొస్తోంది. అందుకే కోవిడ్ క్రాష్, అదానీ సంక్షోభం లాంటివి మన హర్డ్ మెంటాలిటీకి, లాస్ అవర్జన్కి ఒక లైవ్ టెస్టింగ్ గ్రౌండ్లా మారాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, వాట్సాప్ గ్రూపులు ఈ ఎమోషన్స్ను మరింత పెంచి, ఒక రకంగా చెప్పాలంటే నిప్పుకి ఆజ్యం పోశాయి. ఓకే, ఈ బయాసెస్ మన బ్రెయిన్లో ఉన్నాయని ఇప్పుడు మనకు తెలిసింది. ఇది తెలుసుకోవడమే ఫస్ట్ స్టెప్. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మన బ్రెయిన్ను మనమే ఎలా అవుట్స్మార్ట్ చేయాలి? దీనికి నిపుణులు కొన్ని మంచి పరిష్కారాలు సూచిస్తున్నారు. కేవలం ఒక్కదానిపై కాకుండా అన్ని వైపుల నుంచి ప్రయత్నించాలి. అంటే తప్పుడు సమాచారాన్ని ఆపడానికి టెక్నాలజీని వాడాలి, సరైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి, గోల్డ్ ఈటీఎఫ్స్ లాంటి కొత్త ప్రొడక్ట్స్ తీసుకురావాలి, అలాగే సోషల్ మీడియాలో సలహాలిచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్కు కూడా కొన్ని రూల్స్ పెట్టాలి. అంతిమంగా ఇన్వెస్టర్లను వాళ్ల ఎమోషన్స్ నుండే కాపాడాలి. సో, మనం మొదటి వేసుకున్న పజిల్కి సమాధానం దొరికింది కదా? ఇన్వెస్టర్లు నష్టపోయినా ఎందుకు ట్రేడింగ్ చేస్తూనే ఉంటారంటే, ఎందుకంటే వాళ్లు మనుషులు, లాజిక్ మాత్రమే ఫాలో అయ్యే మెషీన్లు కాదు. కాబట్టి ఈ రోజుల్లో మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే ఈ సైకలాజికల్ ట్రిగ్గర్స్ గురించి తెలుసుకోవడం అనేది ఆప్షన్ కాదు, అదొక అవసరం. ఇప్పుడు ఇదంతా తెలుసుకున్నాక ఒక ప్రశ్న మిగిలింది. ఈ 3 విలన్లలో లాస్ అవర్జన్, హర్డ్ మెంటాలిటీ, ఓవర్ కాన్ఫిడెన్స్ ఒక ఇన్వెస్టర్ని ఏది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడమే సెల్ఫ్ అవేర్నెస్. అండ్ ఇదే ఒక ఇన్వెస్టర్ చేతిలో ఉన్న అత్యంత పదునైన ఆయుధం.